స్వాగతం. ఈ వారం రోజుల్లో జరిగిన కీలక పరిణామాలకు సంబంధించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. ముందుగా జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడదాం. ప్రపంచం అంతా చాలా ఆసక్తిగా గమనిస్తోంది ట్రంప్ పుతిన్ల భేటీకి సంబంధించి. సో ఈ ట్రంప్ పుతిన్ల భేటీ అవుట్కమ్ మీద ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిని కనబరుస్తున్న పరిస్థితి, ఇంక్లూడింగ్ భారత్ కూడా. ఈ భేటీ అవుట్కమ్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు జేడీ గారు. సో మీకున్న సమాచారం ఏంటి అండ్ ఈ భేటీ ఫలితం అండ్ భారత్ మీద ప్రభావం ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నిన్న స్వాతంత్ర దినోత్సవం, ఆ సందర్భంగా 79వ స్వాతంత్ర దిన నిమిత్తం ఈరోజు నిన్న జరుపుకున్నాం. ఆ సందర్భంగా మనం ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య సంబంధాలు, తర్వాత మిగతా విషయాల మీద మాట్లాడడానికి ఈరోజు మనం కూర్చున్నాం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మీరు పుటిన్ మరియు ట్రంప్ ఈ మీటింగ్ గురించి మీరు విషయం లేవనెత్తారు. అంటే ఇది శాంతి కోసం జరుగుతున్న మీటింగా లేకుంటే శక్తి ప్రదర్శనమా అన్నది చాలా మంది మాట్లాడుకున్నారు దీని మీద. ఎందుకంటే కోల్డ్ వార్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ పెద్ద నేతలు కలవడం అన్నది చాలా విశిష్టతను సంతరించుకుంటుంది ఎప్పుడైనా కూడా. తర్వాత ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, అంటే అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క పార్శ్వభూమి మీద, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిగతా దేశాల మీద విధిస్తున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ మీటింగ్ అన్నది చాలా ఆసక్తిని సంతరించుకున్న మీటింగ్. అది కూడా అలాస్కా అనే ప్రాంతంలో ఈ మీటింగ్ ను పెట్టడం కూడా చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే అలాస్కా అనే ప్రాంతం రష్యా నుంచి అమెరికాకు విక్రయించబడిన ఒక చారిత్రాత్మక భూభాగం. సో అటువంటి ప్రాంతంలో ఈ మీటింగ్ జరగడం అన్నది కూడా ఒక ప్రధానమైన సందర్భం. ఆ తర్వాత మీటింగ్ ముగిసింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే సుమారుగా 3 గంటలు వీరిద్దరూ మాట్లాడుకున్నారు, పుటిన్ మరియు ట్రంప్. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడికి రావడం, తర్వాత రష్యన్ అధ్యక్షుడు పుటిన్ కోసం డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేయడం, ఆ రెడ్ కార్పెట్ లో ఇద్దరు నడిచి రావడం, ఆ తర్వాత 3 గంటల చర్చలు, ఆ తర్వాత వాళ్ళు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. సో ప్రపంచం ముఖ్యంగా ఇందులో చూస్తున్నది ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ మీటింగ్ ద్వారా ఏదైనా ఒక కొలిక్ వస్తుంది కదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ వారి మీటింగ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మొదట రష్యన్ అధ్యక్షుడు పుటిన్ మాట్లాడారు, ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం జరిగింది. అందులో స్పష్టంగా రష్యన్ అధ్యక్షుడు పుటిన్ చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన చేసిన విషయాలు కూడా చూస్తే అమెరికా రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గనక 2022వ సంవత్సరంలో ఆయన గనక అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం గురించి పెద్దగా చర్చలు ఒక కొలిక్కి రాలేదు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. యుక్రెయిన్ గురించి, యుద్ధం గురించి ఆ సందర్భంగా మాట్లాడుతూ రష్యన్ అధ్యక్షుడు పుటిన్ యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యమని ఒక వ్యాఖ్యానం చేశారు. అంటే ఎక్కడా కూడా ఈ విషయం మీద యుద్ధం ముగింపు అన్నది చర్చలు జరిగినట్టు లేదు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన మాట్లాడిన ఇంకొక ముఖ్యమైన విషయాలంటే అనేక విషయాల గురించి మేము చర్చించాం, అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మళ్ళా ఒకసారి నెక్స్ట్ మీటింగ్ మనం కలుద్దాము అని ట్రంప్ మాట్లాడినప్పుడు అప్పుడు పుతిన్ ఏమన్నారంటే నెక్స్ట్ మీటింగ్ ఇట్ విల్ బి ఇన్ మాస్కో అన్నారు. అంటే వచ్చే మీటింగ్ మాస్కోలో మనం జరుపుదామని ఆయన చేసిన ఒక విషయం. యాక్చువల్గా ట్రంప్ తో ఎలా ఉంటుందంటే ఆయన అన్నాడు ఈ విషయాలు కనుక చర్చ కాకుంటే మేము ఇమీడియట్ గా బయటకు వస్తాం, ఐ లెండ్ ఇన్ 2 minutes అంటుంటాడు ఆయన. కానీ ఇది 3 గంటలు జరిగిన మీటింగ్, అది ప్రధానంగా చూడాలి. ఆ తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో మీరు చూస్తే దెర్ వాజ్ నో డీల్ వెన్ దెర్ వాజ్ నో డీల్ అంటాడు.
అంటే డీల్ ఏమి మేము వీ హావ్ నాట్ రీచ్డ్ ఎనీ డీల్ వెన్ దెర్ వాజ్ నో డీల్. కాబట్టి ఏ విధమైన ఫైనాలిటీ రాలేదు అన్నది ఈ చర్చల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ తరువాత పుటిన్ చేసిన వ్యాఖ్యలలో కూడా రష్యా మరియు అమెరికా మధ్య అనేక వాణిజ్య సంబంధాలు కూడా మెరుగవ్వాలన్న విధంగా మాట్లాడారు. ముఖ్యంగా టెక్నాలజీ గురించి, వీటి గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఒక 3 గంటలు మీటింగ్ జరగడం అన్నది ఒక పాజిటివ్ గా మనం ఆలోచించవచ్చు. ఆ తర్వాత జనరల్ గా ఏంటంటే ఇటువంటి మీటింగ్స్ లో బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తుంటారు, ఏ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్ లో మీరు చూసినా కూడా వాళ్ళు వెరీ పాజిటివిటీ అన్న దీంతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నామని భారతదేశం మీద 25%, ఆ తర్వాత పెనాల్టీగా 25% టారిఫ్లు విధించడం జరిగింది. సో వీరిద్దరి మధ్య మీటింగ్ ఏమవుతుంది అని అన్ని దేశాలతో పాటు భారతదేశం కూడా ఎదురు చూస్తుంది అన్నమాట. కానీ ఈ ఒక ఫైనల్ గా ఒక క్లారిటీ అన్నది ఈ మీటింగ్ నుంచి ఏమీ రాలేదన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. జడి గారు, ఈ మీటింగ్ కి ముందు కూడా అమెరికా నుంచి కొన్ని సంకేతాలు వచ్చాయి. రష్యా అమెరికాల మధ్య ఈ మీటింగ్ పాజిటివ్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి సిగ్నల్ ఇవ్వడం జరిగింది ట్రంప్ నుంచి. అవును, కాబట్టి ఇది ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఎందుకంటే చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటుంది, భారతదేశం మనం కూడా కొనుక్కుంటున్నాం. సో ఈ రెండిటి మధ్య గనక చర్చలు జరిగితే, అవి సఫలీకృతం అవుతే ఆ ప్రభావం ఉంటుంది అని మనం అంతా కూడా ఎదురు చూసాం. కానీ ఎక్కడ కూడా ఏది డీల్ కానీ ఫైనల్ అగ్రిమెంట్ కానీ ఏది ఇప్పుడు జరగలేదు. సో ఆ విధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది ప్రధానం. ఆ తర్వాత ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారన్నది కూడా మనం చెప్పలేం. ఇప్పుడు మళ్ళా అమెరికాకు వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఆయన స్టేట్మెంట్ చేస్తారన్నది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఏది ఏమైనా అలస్కా భేటీ ఏదైతే జరిగిందో ఇది బాగా జరిగిందనే మనం అనుకోవచ్చు. ఆ తర్వాత త్వరలో ఈ యుద్ధాన్ని కూడా సమాప్తి పలకొచ్చు. ఎందుకంటే ఈ మీటింగ్ లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలవలేదు, అది కూడా మనం వాటి చూడాలి. ఇది బేసిక్ గా రష్యా అమెరికాకు మధ్య జరిగిన చర్చ. కాబట్టి వచ్చే మీటింగ్ లో అతన్ని కూడా సమావేశం చేయొచ్చు అన్నది కూడా చర్చ జరుగుతోంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అమెరికా కూడా రష్యా మీద వాళ్ళ రేర్ ఎర్త్స్ కానీ, ఒక మినరల్స్ కానీ, రేర్ మినరల్స్ కానీ ఏవైతే వాళ్లకు న్యూక్లియర్ దాంట్లో ఉపయోగపడతాయో అవి రష్యా నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో ఆ విధంగా మీకు పాజిటివ్ గా ఉంటే మీరు తెచ్చుకోవచ్చు, మిగతా దేశాలు వారి దగ్గర నుంచి చమురు కొనుక్కుంటే మీరు వాళ్ళ మీద టాక్సేషన్ చేస్తున్నారు, టారిఫ్లు విధిస్తున్నారన్న ఒక కామెంట్ అయితే వచ్చింది. కానీ రేర్ ఎర్త్స్ గురించి, రేర్ మినరల్స్ గురించి చర్చలు ఏం జరిగాయా అన్నది ఎక్కడ బయటికి డీటెయిల్డ్ గా రాలేదు. ఇక రాబోయే కాలంలో ఇద్దరి మధ్య ఏ చర్చలు జరిగాయి అన్నవి వాళ్ళ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు స్టేట్మెంట్స్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ప్రపంచంలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ దిశగా ఆయన ఒక ముందుకు వెళుతున్నారన్నది అందరి మధ్య జరుగుతున్న చర్చ. కాబట్టి ఈ యుద్ధాన్ని త్వరగా ముగిస్తే ఆ విధంగా ఆయనకు క్రెడిట్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చాలా మంది అనుకున్నాం. కానీ ఇందులో ఇంకా దాని మీద స్పష్టత రాలేదు. ఆ తర్వాత ఈ ఓవరాల్ మీటింగ్ చూసుకుంటే రష్యన్ అధ్యక్షుడు పుటిన్ ఏ విధంగా కూడా ఏ అగ్రిమెంటు ఆయన తేల్చకుండా ఇంకా కొంత సమయాన్ని బై చేశారు అన్నది ఇంటర్నేషనల్ వర్గాల్లో, అంతర్జాతీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే రష్యన్ అధ్యక్షుడు పుటిన్ ఈ భేటీ అన్నది చక్కగా హ్యాండిల్ చేశారు అని, ఏమాత్రం తన మీద ప్రభావం పడకుండా, తన దేశం మీద ప్రభావం పడకుండా వచ్చే చర్చల్లో దీని గురించి ఫైనలైజ్ చేద్దామన్న ఒక దీనికి ట్రంప్ ను తీసుకురావడం అన్నది ఆయన దౌత్యపరంగా ఒక పాజిటివ్, తన దేశానికి సంబంధించి ఒక ముందుకు నడిచారన్నది ఈ చర్చ జరుగుతుంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఏమవుతుందో ఫైనల్ గా. వీరి ప్రభావం, వీరి చర్చల ప్రభావం మిగతా దేశాల మీద, టారిఫ్ల మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఏ విధంగా ఉంటుందన్నది మనము చూడాల్సిన అంశం. ఎందుకంటే త్వరలో వ్లాదిమిర్ పుతిన్ కూడా భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది, ఆయన కూడా వచ్చే అవకాశం ఉందని మనం అనుకున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చైనాకు వెళ్లే అవకాశం ఉంది ఎస్సీఓలో పార్టిసిపేట్ చేయడానికి. సో వీటన్నిటిని తీసుకొని గ్లోబల్ జియో పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఈ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా
కొనసాగుతున్నాయా అన్న ఉత్కంఠ అన్నది కొనసాగబోతుంది అన్నది నా అభిప్రాయం రవిశంకర్ గారు. ఎస్ సార్. అంటే ఈ భేటీకి ముందు చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం గమనిస్తే గత వారం కూడా మనం ఈ షోలో మాట్లాడుకున్నాం. అణు జలాంతర్గాముల్ని రష్యా సమీప జలాల్లోకి అమెరికా పంపింది. అలాగే రష్యా కూడా ఒక సిగ్నల్ ఇచ్చింది, మేము అణుక్షిపణుల్ని వాడడానికి కూడా మేము ఏమాత్రం వెనకాడము అని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన గందరగోళం, ఏదైనా యుద్ధం దిశగా వెళుతుందా థర్డ్ వరల్డ్ వార్ అనేది. ఇక్కడ చాలామందికి ఉండే సందేహం అండ్ అనుమానం, ఉక్రెయిన్ అనేది గతంలో యుఎస్ఎస్ఆర్లో ఒక భాగం, ఆ తర్వాత విడిపోయింది. ఉక్రెయిన్ విషయంలో ఎందుకు ట్రంప్కి అంత ఆసక్తి అంటే ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యుద్ధం మొదలైంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జో బైడెన్ వీరున్నప్పుడు మొదలైన విషయం. అందులో నాటో దేశాలలో యుక్రెయిన్ ని భాగస్వామ్యం చేయాలన్నది వాళ్ళ ప్రధానమైన విషయం. అక్కడ యూరోపియన్ వాళ్ళు రష్యన్ యొక్క ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి వారు నాటో దేశంలో యుక్రెయిన్ ని చేర్చుకోవాలన్నది ప్రధాన అంశంగా జరిగింది. ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ చూస్తుంటే ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా చూస్తున్నాయి పుతిన్ ఏ విధంగా అమెరికా మీద ప్రభావం చూపబోతున్నారు అని. ఎందుకంటే రేపు యుద్ధ విరమణ జరిగిన తర్వాత నాటోలో గనక యుక్రెయిన్ అన్నది భాగస్వామ్యం కాకుంటే అది ఇండైరెక్ట్ గా పుతిన్ యొక్క విజయం అని మనం ఆలోచించవచ్చు. ఆ తరువాత ఈ భూ ఆక్రమణల సందర్భంగా పుతిన్ మీద పెద్ద ప్రభావం చూపించలేదు అమెరికా అని ఆ విధమైన భయం యూరోపియన్ దేశాల్లో ఉండే అవకాశం కూడా ఉంది. సో యూరోపియన్ దేశాలు ఎప్పుడు కూడా నాటోలో ఎలా యుక్రెయిన్ చేరుతుందా, రష్యా యొక్క ఆధిపత్యాన్ని ఎలా కంట్రోల్ చేద్దామని ఆ దేశాలు చూస్తుంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వారితో ఈ విధంగా జెలెన్స్కీ లేకుండా చర్చలు జరగడం అన్నది కూడా యూరోపియన్ దేశాల్లో చర్చలు జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మరి ఫైనల్ గా ఈ రెండు దేశాల మధ్య ఒక డీల్ కుదిరి తరువాత నాటో దేశంలో యుక్రెయిన్ ని భాగస్వామ్యం చేయకుండా అలా గనుక ఫైనల్ అగ్రిమెంట్ అవుతే యూరోపియన్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్నది కూడా చూడాలి. ఎందుకంటే యుక్రెయిన్ ఈ విధంగా ముందుకు వెళుతోందంటే దానికి ప్రధానంగా యూరోపియన్ దేశాల యొక్క మద్దతు చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి పరిస్థితులలో ఈ మీటింగ్ కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకనే పుతిన్ చూసుకుంటే మీరు సుమారుగా 25 ఏళ్ల కాలం నుంచి ఆయన క్రెమ్లిన్లో అధికారంలో ఉన్నాడు. ఆయన వ్యూహకర్త, తర్వాత వచ్చేసి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఆయన సమయాన్ని ఉపయోగించుకుంటుంది. ట్రంప్ ఏంటంటే ఇప్పుడే వచ్చిన వ్యక్తి. ఈయన లాస్ట్ టర్మ్ చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళా ఈ టర్మ్ మొదలైంది. కానీ ఎప్పుడు కూడా ప్రెస్ లో నిలిచే వ్యక్తి, సంచలనాలకు మారుపేరు ట్రంప్. సో ఆ విధంగా అంతర్జాతీయ రంగంలో ఏమంటారంటే పుతిన్ చెస్ ఆడుతుంటాడు, ట్రంప్ పోకర్ ఆడుతుంటారు అంటారు. సో ఆ విధంగా వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తారు. ఎందుకంటే చెస్ గేమ్ లో ఎలా ఉంటుందంటే ముందుగానే ఎటువంటి పావులు మనం కదపాలి, ఎటువంటి ఆలోచనలు చేయాలి అన్నది చెస్ లో చాలా ముఖ్యమైతే, మీరు ఎప్పుడైతే పోకర్ గేమ్ తీసుకున్నట్టే కార్డ్స్ తో ఆడే గేమ్ పోకర్ గేమ్ అంటారు, దాంట్లో రిస్క్ ఆఖరి నిమిషాల్లో నిర్ణయాలు తీసుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కాబట్టి ఒకవైపు చెస్ ప్లేయరు, ఇంకొక వైపు పోకర్ ప్లేయరు, వీరిద్దరి మధ్య ఏ విధంగా చర్చలు జరుగుతాయి అన్నది కూడా ప్రపంచం చూసిన అంశం. సో లెటస్ సీ రాబోయే కాలంలో ఎలా అవుతుంది. సో ఇప్పుడు మీ దేశానికి నన్ను పిలిపించున్నారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో పెడదామని పుటిన్ ఫైనల్ గా ఒక ఇది కూడా ఇచ్చారు. దాంట్లో ఇదే ఆయనకున్న అనుభవం గురించి ఒకటి మనం చర్చించుకోవచ్చు అన్నమాట. రైట్ సార్. మొత్తానికి చాలా కీలకమైన భేటీ ఇది, కానీ అపనమ్మకం మధ్య జరిగింది అనేది చాలామంది చెప్తూ అన్నమాట. ఇక నేషనల్ టాపిక్కి వచ్చేద్దాం సార్. నిన్న ప్రధాని మోదీ 79వ